హలో అండి, పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ ఎత్తుతూ ఉంటాం కదా. సో దానికోసం నేను హెల్తీగా రాగి పొంగనాలు వేయడానికి ముందు రోజు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను. 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పుల రాగుల్ని వేసి 4 గంటలు నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీలో రుబ్బుకున్నాను. రుబ్బుకున్న తర్వాత దాన్ని 8 గంటలు పక్కన పెట్టేశాను. ఫర్మెంటేషన్ కోసం ఒక 8 అవర్స్ పక్కన పెట్టేశాను. చూసారు కదా, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఇలా ఉబ్బి పైకి వచ్చిందనమాట. పిండి అంతా 3 అవుతుంది. సో ఇప్పుడు మనం పొంగనాలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఏ పిండి అయినా అప్పటికప్పుడు వేసుకున్నది కాకుండా కొంచెం పులియడం వల్ల ఇంకా దానికి బెటర్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా నేను పెట్టేసుకోవడం వల్ల ఇలా రాగి పిండి ఇలా తయారైంది. సో దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. బాగా కలిపేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో పొంగనాల కోసం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయడం కోసం ఇలా ఒక బౌల్లోకి తీసుకుని దానిలో ఇంత థిక్ కన్సిస్టెన్సీ తోటి మనం పొంగనాలు అనేవి వేస్తే కొంచెం గట్టిగా వస్తాయండి. దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, బీట్రూట్, క్యారెట్, కొంచెం పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సో కార్తీక మాసం కదా, ఇంట్లో వాళ్ళు ఆనియన్స్ తినరు. సో దానికోసం ఆనియన్స్ స్కిప్ చేసేసాను. మీరు తింటే కనుక ఆనియన్స్ అనేవి వేసుకోవచ్చు. ఇవే కాదండి, మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో ఎక్స్ట్రా స్వీట్ కార్న్ అనేది యాడ్ చేశాను. స్వీట్ కార్న్ వేయడం వల్ల మా పాపకి చాలా ఇష్టం అండి. సో అందుకని స్వీట్ కార్న్ యాడ్ చేశాను. అండ్ అలాగే అల్లాన్ని తురుము పెట్టుకున్నాను అనమాట. ఇలా తురుముకుని అల్లం కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం తగులుతూ ఉంటే మధ్య మధ్యలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇవన్నీ పెట్టుకుని బాగా కలుపుకుని పొంగనాల కింద వేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత పొంగనాలది ప్యాన్ ఉంటుంది కదండి, దాన్ని స్టవ్ మీద ఆన్ చేసుకుని నేనైతే గీతో వేసాను. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఇలా వేసుకుని చక్కగా అది కొంచెం కాగిన తర్వాత ఈ పొంగనాలన్నీ వేసేసేయాలన్నమాట. ఈ బ్యాటర్ అంతా దాంట్లోకి వేసేసేయాలి. వేసేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మూత అయితే ఖచ్చితంగా పెట్టాలని, మూత పెట్టకపోతే లోపల కుక్ అవ్వదు. సో ఇలా పెట్టేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుని పొంగనాలని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈ పొంగనాలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి అండ్ హెల్దీ కూడా. మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా చక్కగా పొంగనాలు వేసిస్తే చాలా కలర్ఫుల్గా ఉంటాయి అండ్ పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.